రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్ న్యూస్ ఎపిసోడ్ 488తో మేము ముందుకు వచ్చేసాను. ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. సో న్యూస్లోకి వెళ్ళబోయే ముందర నేను ఆడియన్స్ పోల్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన రిజల్ట్ అయితే మనం చూద్దాం. మీకు ఈ మూడింటిలో ఏదాన్ని ప్రయారిటీ కింద చూస్తారు? హై బ్యాటరీ కెపాసిటీ విత్ లో ఛార్జింగ్ పవరా, లేదన్నట్లయితే లెస్ బ్యాటరీ కెపాసిటీ విత్ హై ఛార్జింగ్ పవరా, లేదా రెండు మోడరేట్గా ఉండాలా అని చెప్పి నేను అడిగాను. రెండు మోడరేట్గా ఉండాలని 78%, ఇక తక్కువ బ్యాటరీ కెపాసిటీతో హై ఫాస్ట్ ఛార్జింగ్ అని చెప్పి 11%, ఇక తక్కువ ఛార్జింగ్ కెపాసిటీ తోటి హై బ్యాటరీ అని చెప్పి మరొక 11% ఆఫ్ ద యూజర్స్ ఓట్ చేయడం జరిగింది. నా విషయానికి వచ్చారంటే నేను కూడా మోడరేట్గా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5000 mAh ఆఫ్ ద బ్యాటరీకి 22.5 వాట్స్ లేదంటే 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇలాంటి టెక్నాలజీ ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఇకపోతే ఈరోజు ప్రశ్న, ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఫెస్టివ్ సీల్ కావచ్చు లేదా లాంచెస్లో కావచ్చు, మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఫోన్, అంటే మీరు ఎత్తుకుతున్నటువంటి ఫోన్, మీకు ఈ ఫోన్ సరిపోతుంది అనేటువంటి ఫోన్ లాంచ్ అయ్యి మీరు పర్చేస్ చేశారా చేయలేదా, లేదా ఇంకా లాంచ్ కాలేదు నెక్స్ట్ అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం, అంటే కొత్త లాంచెస్ కోసం వెయిట్ చేస్తున్నాం అనుకుంటారా? లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి ఓట్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో చూసేద్దాం. మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి షామీ నుంచి, షామీ కంపెనీ అఫీషియల్గా ఈరోజు రెడ్మీ K30Sని చైనాలో లాంచ్ చేయడం జరిగింది. సరికొత్త మొబైల్ ఫోన్ ఏం కాదు, మన ఇండియాలో ఏదైతే మనకి MI10T కింద లాంచ్ చేస్తారో సేమ్ మొబైల్ ఫోన్నే అక్కడ K30S అనేటువంటి పేరుతో లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇక దీనికి సంబంధించినటువంటి స్పెక్స్ అని మీ అందరికీ తెలిసిన Qualcomm Snapdragon 865, అలాగే 6.67 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డీ ప్లస్ IPS డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, LPDDR5 టెక్నాలజీ ఎక్సెట్రా. కాకపోతే దీంట్లో మనకి ప్రైస్ మన ఇండియా కన్నా కానీ అక్కడ చాలా అగ్రెసివ్గా మన ముందు తీసుకొని రావడం జరిగింది. దీంట్లో మీకు 8+128GB వేరియంట్ ఉన్న మొబైల్ ఫోన్ అక్షరాల 2299 వాన్స్, అంటే మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 25,000 రూపాయలకి తీసుకొని రావడం జరిగింది. అలాగే 8+256GB వేరియంట్ ఉన్న మొబైల్ ఫోన్ 2499 వాన్స్, అంటే దీన్ని మన ఇండియన్ కరెన్సీ కన్వర్ట్ చేసి చూసారంటే 27,500 రూపాయల దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది. యాక్చువల్గా ఇది వచ్చేటప్పటికే 11 ప్రైజింగ్ మాత్రమే, అంటే లాంచ్ నుంచి ఇప్పటిదాకా 11 తర్వాత దీని ప్రైస్ వచ్చేటప్పటికే అప్రాక్సిమేట్లీ మరొక 3,000 రూపాయలు ఎక్సెస్గా తీసుకొని రావడం అనేది జరుగుతుంది. కానీ ఈ ప్రైస్ సెగ్మెంట్లో మన ఇండియాలో లాంచ్ చేస్తుంటే మాత్రం ఇది ఫెంటాస్టిక్ డీల్ అయి ఉండేది. అన్ఫార్చునేట్లీ మన ఇండియాలో అయితే ఈ ప్రైజింగ్లో తీసుకొని రాలేదు. నెక్స్ట్ ఇప్పుడు మనకి షామీ నుంచి, షామీ మొన్న రీసెంట్గా మన ఇండియాలో షామీ వాచ్ రివాల్వ్ లాంచ్ చేసిన విషయం మీ అందరికీ తెలిసింది. ఇక దీంట్లోనే లైటర్ వేరియంట్ని వీళ్ళు అతి త్వరలో మన ముందు తీసుకొని రాబోతున్నారు. సో దీనికి సంబంధించినటువంటి స్పెక్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే దీనికి సంబంధించినటువంటి మోడల్ కూడా ఈరోజు మనకు ఆన్లైన్లో లీక్ అవడం జరిగింది. సో దీంట్లో మీరు చూసారన్నట్లయితే దీని ప్రోడక్ట్ కోడ్ వచ్చేటప్పటికే మీ వాచ్ లైట్ అనేటువంటి పేరుతో, ఇక బ్లూటూత్ 5.0 టెక్నాలజీ అండ్ డేటా ట్రాన్స్ఫర్ రేట్ కూడా అప్ టు 2 Mbps దాకా డేటా సపోర్ట్ చేస్తుందంట. ఇందులో మనకి GPS అలాగే రకరకాల వర్కింగ్ మాడ్యూల్స్కి సంబంధించినటువంటి వర్కౌట్స్ని ఇది క్యాలిక్యులేట్ చేయడంతో పాటుగా దీంట్లో మీకు వచ్చేటప్పటికే మనకి బిల్ట్-ఇన్ GPSతో పాటు మల్టిపుల్ మోషన్ ఫిట్నెస్ ట్రాకర్స్ కూడా మనకి ఇందులో రావడంతో పాటుగా అప్ టు 50 మీటర్స్ దాకా వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ ఇందులో మరొక విశేషం. ఇక దీంట్లో మనకి 1.4 ఇంచెస్కి సంబంధించినటువంటి కలర్ HD టచ్ స్క్రీన్ మనకి రావడంతో పాటు 24/7 హార్ట్ రేట్ మానిటరింగ్ సెన్సార్, అలాగే SpO2 లెవెల్ సెన్సార్స్ కూడా మనకి ఇందులో ఉండేటువంటి అవకాశం ఉందంట. అంటే ఇది షామీ రీసెంట్గా లాంచ్ చేసినటువంటి MI వాచ్ రివాల్వ్ ఉంది చూసారా, సో అందులో సర్క్యులర్ డేల్ ఉంటుంది, ఇందులో వచ్చేప్పటికీ రెక్టాంగులర్ డేల్ ఉంటుంది. దానికి లైటర్ వేరియంట్ కింద దీన్ని అయితే మనం కన్సిడర్ చేయొచ్చు. ఇక బ్యాటరీ కెపాసిటీ కూడా 230 mAhకి రాబోతుందని ఒక రూమర్ అయితే మనకు రావడం జరిగింది. చూద్దాం ఈసారి షామీ ఇందులో ఏం చేస్తారో. నెక్స్ట్ ఇప్పుడు మనకు బోట్ నుంచి, బోట్ కంపెనీ మొట్టమొదటిసారిగా మన ఇండియాలో వీళ్ళకి సంబంధించినటువంటి ఆడియో ప్రొడక్ట్స్ కాకుండా మనకు ఒక స్మార్ట్ వాచ్ని అఫీషియల్గా వీళ్ళు ఈరోజు ఫ్లిప్కార్ట్ ద్వారా మధ్యాహ్నం 12 గంటలకి లాంచ్ చేయడం అయితే జరిగింది. సో దీంట్లో మీరు చూసారంటే 1.3 ఇంచెస్కి సంబంధించినటువంటి టచ్ స్క్రీన్ LCD డిస్ప్లేతోనే మనకు రావడం జరుగుతుంది. మెటల్ బాడీ డిజైన్, అలాగే దీంట్లో మనకి బ్లడ్ ప్రెషర్, SpO2 లెవెల్స్తో పాటు హార్ట్ రేట్ మానిటరింగ్ సెన్సార్స్ కూడా మనకు రావడం జరుగుతుంది. అలాంగ్ విత్ మ్యూజిక్ కంట్రోల్స్, అలాగే 9 వివిధ రకాల స్పోర్ట్స్ మోడ్స్ని ఇది వర్క్ చేయడంతో పాటుగా, అంటే ట్రాక్ చేయడంతో పాటుగా మనకి ఇది 5 ATM వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీతో మనకు రావడం జరుగుతుంది. 10 days బ్యాటరీ బ్యాకప్, అలాగే 30 days స్టాండ్ బై టైంతో, అలాగే 100+ వాచ్ ఫేసెస్లో బోత్ ఆండ్రాయిడ్ అండ్ iOS రెండింటికి ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి ఇది మొట్టమొదటి సేల్ కూడా స్టార్ట్ అయింది. కేవలం 2,000 రూపాయలకి దీన్ని తీసుకొని రావడం మరొక విశేషం. నెక్స్ట్ ఇప్పుడు మనకు హువావీ నుంచి, హువావీ ఎంత పెద్ద బ్రాండ్ మీ అందరికీ తెలిసిందే. ఆల్మోస్ట్ వరల్డ్లో ఇది టాప్ 3 పొజిషన్లో ఉండడం జరుగుతుంది. చైనాలో అయితే నెంబర్ 1 బ్రాండ్. ఇక దీంట్లో చాలా సబ్ బ్రాండ్స్ ఉన్నాయి, సుమారుగా 12-13 ఉన్నాయి. దాంట్లో భాగంగా వన్ ఆఫ్ ద మేజర్ సబ్ బ్రాండ్ హానర్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ హానర్ కంపెనీ మీద మన ఇండియాలో కూడా చాలా మొబైల్ ఫోన్స్ అయితే ఉన్నాయి. ఈ హానర్ బ్రాండ్ని వీళ్ళైతే అమ్మకానికి పెట్టారు. దీనిలో భాగంగా డిజిటల్ చైనా, అలాగే TCL, ఈవెన్ షామీ కూడా ఈ హానర్ని కొనడానికి అయితే ముందు వరుసలో అయితే ఉంది. ఇంకా దీనికి సంబంధించినటువంటి ప్రైస్ అయితే కంపెనీ డిసైడ్ చేయలేదు. జస్ట్ ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు అమ్ముదాము అనేటువంటి ఆలోచనలో మాత్రమే ఉన్నారంట. మరి దీన్ని అమ్మితే ఎవరు కొంటారు ఏంటి, ఆ తర్వాత దీని పొజిషన్ ఎలా
ఎలా ఉంటుంది ఏంటి అనేది స్టిల్ యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. నెక్స్ట్ ఇప్పుడు మనకు మైక్రోమాక్స్ నుంచి మైక్రోమాక్స్ అతి త్వరలో అంటే రేపు నవంబర్ 3వ తారీఖు మన ముందుకు ఒక 2 మొబైల్ ఫోన్స్ని అయితే తీసుకొని రాబోతుంది కదా. దీనికి సంబంధించినటువంటి ప్రాసెసర్స్ ఆల్రెడీ మనకు తెలిసిందే, కానీ ఇది రూమర్ న్యూసే. ఈరోజు అఫీషియల్గా కంపెనీ కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది. ఇందులో ఒకటి మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్తో, మరొకటప్పటికే మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్తో మన ముందుకు రాబోతుంది. ఈరోజు కంపెనీ అఫీషియల్ వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా ఈ విషయాన్ని అయితే వాళ్ళు బ్రాడ్కాస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మనకి వియూ నుంచి వియూ కంపెనీ ఈరోజు ఏకంగా 85 ఇంచెస్కి సంబంధించినటువంటి ఒక స్మార్ట్ క్యూలెట్ టెక్నాలజీకి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీని అఫీషియల్గా లాంచ్ చేయడం అయితే జరిగింది. సో దీంట్లో మీకు వచ్చేటప్పటికే మనకి క్వాడ్ కోర్ ప్రాసెసర్ విచ్ కమ్స్ విత్ 1.5 GHz క్లాక్ స్పీడ్తో 2 GB ఆఫ్ ర్యామ్, 16 GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ, అలాగే 4 HDMI పోర్ట్లు, డ్యూయల్ బ్యాండ్ వైఫై, అలాగే బ్లూటూత్ 5.0 టెక్నాలజీతో పాటు మనకి ఇందులో ట్రెడిషనల్ RF అండ్ డిజిటల్ ఆప్టికల్ ఆడియో పోర్ట్స్ ఇవన్నీ కూడా మనకు రావడం జరుగుతుంది. సో దీంట్లో మ్యాక్సిమం బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికే 1000 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ అంటే ఇది ఫెంటాస్టిక్. అండ్ దీంతో పాటుగా ఇందులో డాల్బీ విజన్, HDR10, HDR10+, అలాగే అడ్జస్టబుల్ కలర్ గార్మెంట్తో పాటు మైక్రో డిమ్మింగ్ ఫ్యూచర్ని కూడా మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. సో దీంట్లో కేవలం వీళ్ళు ఎక్స్క్లూజివ్గా 85 ఇంచెస్ మాత్రమే తీసుకొచ్చారు. సో 85 ఇంచెస్ కన్నా 55, 65, 75లో కూడా తెచ్చుంటే బాగుండేది అనిపించింది. ఇక ప్రైస్ అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు, అక్షరాల 3,50,000 రూపాయలకి మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో 85 ఇంచెస్ మనకి క్యూలెట్ టెక్నాలజీ 3,50,000 రూపీస్ అంటే పర్వాలేదు, మంచి ప్రైజింగ్లోనే తీసుకొచ్చారు. కానీ 85 ఇంచెస్ ఎవరు వాడతారనేది స్టిల్ యాజ్ ఆఫ్ నో క్వశ్చన్ మార్క్. ఇకపోతే దీంట్లో అదనంగా మళ్ళీ మనం 1,50,000 కనుక ఇన్వెస్ట్ చేసాము అన్నట్లయితే దీనికి తగ్గట్టుగా మనకి వాటిలో విండోస్ 10కి అప్గ్రేడబుల్ అంటే ఒక స్మార్ట్ పీసీ లాగా, లైక్ జూమ్ కాల్స్ కావచ్చు, మీటింగ్ కావచ్చు, కార్పొరేట్ కంపెనీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉపయోగపడేలాగా ఇది వర్క్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా 85 ఇంచెస్లో మీకు సోనీ అనుకుంటే అరౌండ్ 5 lakhs, అది కూడా ఎల్ఈడి టీవీకి ఛార్జ్ చేస్తున్నారు. శాంసంగ్ కూడా అరౌండ్ 3.5 లక్షలు, అది కూడా ఎల్ఈడి టీవీకే ఛార్జ్ చేస్తున్నారు. వీళ్ళు క్యూలెట్లో 3.5 lakhలో తీసుకొచ్చారంటే ఇది ఫెంటాస్టిక్ ప్రైజింగ్. ఇంకా దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కావాలంటే ఈరోజు మార్నింగ్ నేను ఒక వీడియో చేశాను, ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి మనకి ఎవెంట్ ల్యాప్టాప్స్ దగ్గర నుంచి అండి. ఎవెంట్ కంపెనీ మీ అందరికీ తెలిసిందే, బడ్జెట్లో ల్యాప్టాప్స్ని అయితే తయారు చేస్తూ ఉంటారు. ఇక వీళ్ళు ఎంట్రీ లెవెల్ ల్యాప్టాప్ని, అది కూడా కేవలం 15,000 రూపాయల్లోనే మనకి ఈరోజు అఫీషియల్గా మన ఇండియాలో ఒక ల్యాప్టాప్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేటప్పటికే 17,999 అంటే 18,000 రూపాయలు. కానీ ఇప్పుడున్న ఫెస్టివ్ సీజన్లో ఇది కేవలం మీకు 15,000 రూపాయలకే కంపెనీ ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్లోకి వెళ్ళారంటే దీంట్లో ఇంటెల్ సెల్రాన్కి సంబంధించినటువంటి N4000 ప్రాసెసర్ విచ్ కమ్స్ విత్ 2.6 GHz క్లాక్ స్పీడ్గా రావడం జరుగుతుంది. UHD గ్రాఫిక్స్, అలాగే దీంట్లో మనకి 4 GB LPDDR4 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, 128 GB ఆఫ్ స్టోరేజ్ మెమరీతో పాటు మనకి ఫ్రంట్ వచ్చేటప్పటికి 2 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి కెమెరాని యూస్ చేస్తున్నారు. ఇది ఒక్కసారి ఫుల్గా ఛార్జ్ చేశారంటే 6 hours దాకా మీకు బ్యాటరీ బ్యాకప్ని ప్రొవైడ్ చేయడంతో పాటు 2 HDMI పోర్ట్లు, అలాగే ఒక USB Type-C కమ్యూనికేషన్ పోర్ట్, అలాగే 2 USB Type-Aకి సంబంధించినటువంటి పోర్ట్స్, ఈవెన్ SD కార్డ్ రీడర్ని కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేయడంతో పాటు డ్యూయల్ బ్యాండ్ వైఫై, అలాగే బ్లూటూత్ 5.0 టెక్నాలజీతో రావడం మరొక విశేషం. ఇక దీనికి సంబంధించినటువంటి స్క్రీన్ విషయానికి వచ్చారంటే 14 inches ఫుల్ HD ప్లస్ IPS డిస్ప్లేనే మన ముందుకు తీసుకొని రావడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్ లో బడ్జెట్లో ఒక ల్యాప్టాప్ చూస్తుంటారో సో వాళ్ళందరూ అయితే ఒకసారి కన్సిడర్ చేయొచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు దాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఉన్న గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.